తను ఎంత ట్రై చేసినా సంజయ్ తనని పట్టించుకోకపోవడం వల్ల మంజుకి మెంటలు వచ్చి ఒళ్ళు మండి తన పాత బాయ్ ఫ్రెండ్స్ డైరీని బయటకు తీసింది. వాళ్ళు ఒక అమాయకుడు సెలెక్ట్ చేసుకుంది. మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ పుణ్యమా అని మంజు చేసిన ఫోను పాత బాయ్ ఫ్రెండ్కి ప్రసాద్కి ఒకేసారి వెళ్ళింది. హలో హలో, నేను మంజుని మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంత్రం మా అమ్మ నాన్న బయటికి వెళ్తున్నాను. నువ్వు ఎప్పుడు వచ్చే దారిలో వచ్చేసాయి. ఓకే. సరిగ్గా అదే రోజు పెళ్ళాం మీద అనుమానంతో ఉన్న మన్మథరావు ఆవిడ గుట్టు బయట పెట్టడానికి ప్లాన్ చేశాడు. నేను క్లబ్కి వెళ్తున్నాను, రావడానికి చాలా లేట్ అవుతుంది. తొందరగా రమ్మని మాత్రం చెప్పను. ఏదో సామెత చెప్పినట్టు అయ్యగారు కోట్లో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. చాలా రోజుల నుంచి మన్మథరావు ఇంటి మీద కన్నేసిన ఒక పేరు పోసిన బట్టల దొంగ ఆ రోజే ఆ ఇంట్లో బట్టలన్నిటికీ ముహూర్తం పెట్టాడు. విచిత్రం ఏంటంటే వీడు పేరుకే బట్టల దొంగ, వీడు మాత్రం బట్టలు వేసుకోడు. అప్పుడే వచ్చావా? నువ్వు కూర్చో, నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఇదేదో బానే ఉందే. హలో, నేను ప్రసాద్ని. వచ్చేనా? నువ్వా? ఇప్పుడా? వస్తావా? వస్తాను. వచ్చేయ్. అమ్మో, ఎన్ని బట్టలు! అమ్మో, ఇది ఎంత బాగుందో! బాంబేడింగ్ బెడ్షీటు. అమ్మో మంజు, అమ్మో ఎవరు వస్తున్నట్టున్నారు. మంజు ఎక్కడుంది? రమ్మని చెప్పి ఏ గదిలో ఉందబ్బా? డార్లింగ్ డాలా. వీడి బట్టలు కూడా బాగున్నాయే. కనబడ్డేటి లోపలికైనా ఉన్నాడంటవా? వచ్చేసావన్నమాట. రా, తలుపు దగ్గరికేసిరా. కూర్చో. ఆ చెయ్యిలా ఇవ్వమ్మా. చెయ్యే కదా అడిగాను, ఇవ్వమ్మా. ఆ పాడు చక్క తీసేసి కాసేపు వీపు రుద్దొచ్చు కదమ్మా. హలో సార్, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీ బకెట్ లో మీటర్ బాగు చేస్తా ఉంటాను. మీ మీటర్ కూడా చూడమంటారా? రండి సార్, మీ గురించే వెయిటింగ్. వచ్చేయండి. ఈవేళ నీ పని కూడా చెప్తాను. ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్. అమ్మ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? నేను వస్తున్నాగమ్మా, నేను వస్తున్నా. అరే అరే ప్రసాద్, ఆ ఇన్స్పెక్టర్ గారు నన్ను చంపేస్తున్నాడు రా. ఈ ఒక్కసారికి ఇందులో పోసాయి. నేను కళ్ళు మూసుకుంటాగా. ఎక్కువ వడ్లే, 2 డ్రాప్స్ వేస్తే చాలు. నేను ఎప్పుడు అడిగినా నువ్వు కాదనిలే కదరా. థ్యాంక్స్ రా ప్రసాద్. ఇదేంటి కలర్ మారిపోయింది? ఓ వేడి చేసిందా? కొబ్బరి నీళ్ళు తాగమ్మా. ప్రసాద్, నిజంగా ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒకసారి నేను ముద్దు పెట్టుకుంటా. ఎక్కడ్రా ప్రసాద్? డ్రాప్స్ ఇచ్చి మాయమైపోయావంటే ఎక్కడా? ప్రసాద్ ఎక్కడ్రా నువ్వు? గేదెను రుద్దినట్టు ఏమిటా రుద్దటం? కాస్త మెల్లగా రుద్దొచ్చు కదమ్మా.
కరెంట్ పోయిందే అయితే కొవ్వొత్తుతానా నేనేమను ఏంటి అవుతారా ఏయ్! ఏయ్! ఖచ్చితంగా వాళ్ళ శవాలు తేలుతాయి నా ఇంట్లో ఎలా? రోత అవసరం వాయమ్మో ఏంది అరుపులు కేకలు మర్డర్ జరిగిందా ఏంది మెయిన్ ఎక్కడ ఒక్కళ్ళు అయితే ఒకేసారి 5గురా వాయమ్మో ఇదేదో రెడ్ లైట్ ఏరియా లెక్కుందే వీళ్ళకి లైట్ అనవసరం ఆపేస్తా అసలు కరెంట్ కూడా లేదు ప్రసాద్ ఎక్కడ గురెట్టాడు ఏంటో జాగ్రత్తగా చూసుకో మనకెందుకు మెయిన్ ఆన్ చేసి పోతే పోలా ఏయ్! ఎవడురా నువ్వు నేను బట్టలు దొంగని నాకు ఈ సీన్కి ఏం సంబంధం లేదు వస్తా ఏయ్! నువ్వెవడురా? ఫ్రెండ్ అయితే బట్టలేరా బట్టలేరా ఎంతవా పొట్టి బ్యాచ్ మీ ఇద్దరికి ఏం పని ఇక్కడ ఎరా అసలు ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి నాన్న మంజు నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను నీకు ఫోన్ చేయడం ఏంటి ఏయ్! ఇదే చేసి ఉంటే నాకేం చంపేస్తా తెలియదండి ప్రసాద్ ఫోన్ చేసి వస్తానంటే రమ్మన్నాను అంతే ఏరా లేదు లేదు నేను మంజు లవ్ చేసుకుంటున్నాం చిచి నేను లవ్ చేయడం ఏంటి పొట్టి సచ్చినోడా ఇదిగో కొట్టు సచ్చినాడా గిట్టు సచ్చినాడా అంటే పుచ్చు పగిలిపోద్ది మీరంతా పెద్ద హైట్ ఏంటి తొక్కల హైట్ పదరా అసలు ఈ పొడుగోళ్ళంతా ఎంతేరా మీ అమ్మలాగా చిచి ఛే! వెళ్ళి స్నానం చేసిరా ఏమండి ఉమ్. బిడ్నెస్ షో చూద్దామా టికెట్లు దొరుకుతాయంటావా ఏ